హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి శెట్టి. సో ఈరోజు వచ్చేసి కొంచెం స్పెషల్ డే అనమాట. సో ఈరోజు ఏంటంటే గుడ్ ఫ్రైడే ముందు రోజు, అందుకు మనం మొత్తం క్లీన్ చేసేస్తున్నాం అనమాట. ఏదో కొంచెం పని ఉంది, కొంచెం క్లీన్ చేయంటే సరే అని మొత్తం క్లీన్ చేసేసి పైనుంచి బయట దాకా మొత్తం కష్టపట్టి బండలు ఊడ్చి ఇంటి దాకా బండలు ఊడ్చి వచ్చిన అనమాట. మళ్ళీ ఇంకా బట్టలు తీసుకొని స్నానం చేసుకొని వర్క్ చేయాలన్నది. ఇంకా స్నానం చేసుకొని రెడీ అయినా, వచ్చి కొంచెం సేపు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసి ఎగిరి ఎగిరి హెయిర్ దూకొని మొత్తం అప్ చేసుకొని మళ్ళీ డ్యాన్స్ చేసి వైబ్ అయ్యాను అనమాట. వచ్చినాం, మేకప్ వేసుకుంటున్నాం అనమాట. చిన్న మేకప్ మనది. మాయిశ్చరైజర్ పూసుకున్న తర్వాత పౌడర్ పూసుకుంటాం, మళ్ళీ మొత్తం తోడిసేస్తాము. మన పాలసీ అది. మళ్ళీ బొట్టు పెట్టుకొని ఇంకా కొంచెం సేపు హెయిర్తో ఆడుకొని మళ్ళీ ఇంకా నార్మల్గా హెయిర్ వేసుకొని బయటికి పోయినాం అనమాట. బయటికి స్టార్ట్ అయినా, బయట పోయి పూలు గీలల్లా పట్టుకొని వచ్చినా. ఏమో కావాలా అంటే మా అమ్మ పెద్ద లిస్ట్ ఇస్తే వాళ్ళ పట్టుకొని వచ్చిన తర్వాత ఇంకా మొత్తం చెరిగి శనగబాయలు నానబెట్టి పెట్టిన. మా అమ్మ క్లీన్ చేసి ఫస్ట్ అంటే వెంటనే క్లీన్ చేసిన అనమాట. సో క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసిన వంట. స్టవ్ మొత్తం క్లీన్ చేసిన, నీట్గా ఉండాలంట స్టవ్ అని చెప్పి మా అమ్మ ఏం చెప్తే చేయడం. ఒక పక్క ఉప్మా, ఒక పక్క శనగబాయలు ఉడుకుతున్నాయి, రెండు అడ్జస్ట్ చేసినా. మళ్ళీ మనం గ్యాప్ ఇవ్వకూడదు కాబట్టి వాటర్ తాగేసినాం అనమాట. సో ఇంకా తాగేసి ఉప్మా వేసేసిన. ఆడ ఉప్మా ఉడుకుతున్నాయి, రప్ప ఉప్మా వేసేసిన రైస్ చేసేసి ఇంకొక పక్క వేస్తున్నా. ఆడ కురుకురే కనిపిస్తుంటే మీకు చేసేది. ఇంకా తినేసిన. శనగపిండి రెడీ అయిందనమాట. శనగబాయలు ఉడికినాయి, దాన్ని మిక్సీ పట్టి బెల్లం వేసేసి మా అమ్మకి ఇస్తే మా అమ్మ చేసింది. బచ్చాలు చేస్తామని చెప్పి బచ్చాలు చేసింది అనమాట. బచ్చాలు ఆ లోపు నేను ఇంకా టిఫిన్ తినేసిన అనమాట. ఇంకా తర్వాత మా అమ్మ బచ్చాలు చేస్తే కాల్చి అయిపోయింది. ఎద్దపు చేసుకుంటా అంటే చేసేసిన. ఇంకా తర్వాత మధ్యాహ్నంకి పడుకుంటే లేపింది యాక్చువల్లీ. లేపితే ఇంకా దన్న ఇంకా గుత్తొంకాయ అన్నం వేసిన. తినమంటే తినింది. తినిన తర్వాత అది తక్కువైంది ఇది తక్కువైంది అంటే అని చెప్పిన. కానీ మళ్ళీ అన్నీ వేసి చేస్తే మా అమ్మ నీకే పెడుతుంది గైస్. ఇంకా తిన్నాం. ఈవినింగ్ అయితే ఇంకా పడుకున్న తర్వాత మళ్ళీ లేచి ఇంకా పోయినాం అనమాట. చర్చికి వెళ్ళాం. ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు ముందని చెప్పి మా అమ్మకి చెప్తున్నాం అనమాట. స్టార్ట్ అవుతలేదు బండి, కిక్ కొట్టు అంటే 2-3 సార్లకు వచ్చితే ఇంకా హ్యాపీనెస్ అనమాట. మా అమ్మ కిక్ కొట్టిన తర్వాత అప్పుడే ఇంకా చర్చిలో ప్రేయర్ ఉంది, బిగ్ ప్రేయర్ అని చెప్తే వెళ్ళి చర్చిలో వెయిట్ చేసినాము. ఇంకా వాళ్ళ మనవరాలు వచ్చింది, ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనమాట. మనవరాలతో ఆడుకుంటే ఇంకా ప్రేయర్ చేసినాము, వెళ్ళిపోయినాం. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.